హాయ్ ఆల్ రివ్యూ ఆఫ్ మూవీ ఈషా ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైం వచ్చేసి 2 hours 5 minutes ఉంది. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. ఊర్లో ఒక పాపకు దెయ్యం పట్టిందని స్వామీజీని పిలుస్తారు. అతని వల్ల పాప చనిపోవటం. అప్పటి నుంచి ఈ నలుగురు ఫ్రెండ్స్ ఇలాంటి దొంగ స్వామీజీల వల్ల ప్రజలు చనిపోతున్నారని వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఇలా ఒకరోజు ఆంధ్ర ఒడిషా బార్డర్లో దొంగ స్వామీజీ ఉన్నాడని చెప్పి వెళ్తారు. అక్కడ ఏమైంది, నిజంగానే దొంగ స్వామీజీనా అనేదే మిగతా స్టోరీ. నాకైతే ఈ మూవీ నచ్చలేదు. రొటీన్ అండ్ బోరింగ్ అనిపించింది. స్టోరీలో ఎక్కడ కూడా ఫ్రెష్‌నెస్ అనిపించలేదు. ఇలాంటి సేమ్ హారర్ బేస్డ్ సినిమాలు చాలానే ఉన్నాయి. అక్కడక్కడ సడెన్‌గా భయపెట్టే 1, 2 సీన్‌లు బాగున్నాయి అంతే. అవి కూడా చాలా మూవీస్‌లో చూసేసామనే ఫీలింగ్ లాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా పాప చనిపోయిన తర్వాత ఒక్కొక్కరిని టార్గెట్ చేసి పోలీసులకి పట్టించడం. మధ్యలో చిన్న లవ్ స్టోరీ. తర్వాత ఆంధ్ర, ఒడిషా బార్డర్‌కి వెళ్ళటం. అక్కడ కూడా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజ్ చేసిన ఫీల్ అయితే రాలేదు. సెకండ్ హాఫ్ మొత్తం ఒక బిల్డింగ్‌లోనే ఉండటం. అక్కడ స్వామీజీతో ఛాలెంజ్ చేయటం. చాలా బోరింగ్ అండ్ రొటీన్ సీన్స్ అనిపించింది. అదే సీన్స్ సేమ్ అది చూసిన ఫీలింగ్ అయితే అనిపించింది. ఇలాంటి హర్రర్ బేస్డ్ మూవీస్‌లో సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కనెక్ట్ అయ్యేలా ఉండాలి. కానీ ఎక్కడ కూడా ఇలాంటి సీన్స్ కానీ, సస్పెన్స్ ఫ్యాక్టర్ అయితే లేదు. మెయిన్‌గా ఏదైతే కోర్ ఎమోషన్ కనెక్ట్ అయ్యేలా ఉండాలో అదైతే మిస్సింగ్ అనిపించింది. లాస్ట్‌లో ట్విస్ట్ ఉంటది. అది కూడా చాలా మూవీస్‌లో ఆల్రెడీ చూసేసామనే ఫీలింగ్ అయితే వచ్చింది. సర్ప్రైజింగ్‌గా ఏమంత అనిపించలే. లాస్ట్‌లో పార్ట్ 2కి లీడ్ ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ 1, 2 సీన్‌లలో బావుంది. సాంగ్స్ ఏమంత కనెక్టింగ్‌గా అనిపించలేదు. పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే 'హెబ్బా పటేల్' లీడ్‌గా చేసిన మంచి సీన్స్ అయితే పడలేదనిపించింది. మిగతా ముగ్గురు డీసెంట్‌గా చేశారు. 'పృథ్వీరాజ్' క్యారెక్టర్ పర్లేదు. ఓవరాల్‌గా మూవీ అయితే నచ్చలేదు. చాలా బోరింగ్ అండ్ లాగ్ అనిపించింది. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.